ఏంటి రొయ్యలు కదా? అవును కదా. కొంచెం ఉప్పై ఉప్పై ఆగుతీకు ఆగుతూనే ఉంది. నేను చెప్తే దానికి లెక్క ఉందా? పసుపు వేస్తున్నాను, కారము, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మ రసం బాగా కలిపి ఇంతకు ముందు నేను ఏం చేశానంటే ఆల్రెడీ నిప్పు తయారు చేశాను. ఇది ఇలా వేసాను. ఓ నెయ్యి ఒక స్పూన్ అయ్యి దీని మీద ఇలాగ ఎందుకు చేస్తున్నాం మనం? ఇలాగే చేయాలి కాబట్టి, ఎందుకంటే దాని పేరే దూపుడు రొయ్యల వేపుడు కాబట్టి. అవును, కానీ పొగేసి ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు అక్కడ పెనం ఉంది, పొయ్యి వెలిగించు, 2 గరిటెల నూనె చుట్టూరు వేయి, ఒక గరి తీసుకుని ఈ వెన్న అక్కడ ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తాం. సన్నగా తరిగిన చిన్న చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసాం కదా, మరి ఉప్పు వేయాలి కొద్దిగా. ఎందుకు? ఆల్రెడీ రొయ్యలు వేసాం కదా, అందుచేత సరిపోద్ది. ఇక్కడ వేయవలసిన పని లేదు. సూపర్. అంటే నాకు తెలిసి అదిరిపోద్ది ఇప్పుడు టేస్ట్. ఇది తీసి ఇక్కడ పెట్టేసాను కదా. ఈ రొయ్యలు ఇంకో స్పూన్ కూడా తీసుకోవాలి. ఈ రొయ్యలు ఇంట్లో వేస్తున్నాను. 2 స్పూన్లు పెట్టి వేపాలి. ఈ మూత తీస్తాను, జాగ్రత్తగా పట్టుకో. ఆహా, అది కొంచెం కొత్తిమీర చల్లుతాను.
దూపుడు రొయ్యల వేపుడు ఎలా తయారు చేసామంటే, ముందుగా రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. బొగ్గుతో నిప్పు చేసి గిన్నె మధ్యలో అరిటాకు పెట్టి నిప్పు పెట్టి ఆ నిప్పు మీద నెయ్యి వేసి వెంటనే మూత పెట్టి రొయ్యలకి పట్టించాలి. ఇప్పుడు పెనం పెట్టి నూనె వేసి అలాగే వెన్న కూడా వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగాక రొయ్యలు కూడా వేసి వేయించి పైన అరిటాకు మూత పెట్టి 5-10 నిమిషాలు ఉంచి ఆ తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే దూపుడు రొయ్యల వేపుడు రెడీ.